ఆదేశించారు. భీముడు గొప్ప సాహసంతో ఆ దుశ్శాసనుణ్ణి సంహారం చేసి తన మొదటి ప్రతిజ్ఞని పూర్తి చేసుకున్నాడు. రెండవ ప్రతిజ్ఞ అయినటువంటి దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి యుద్ధభూమిలో పడిపోయినటువంటి దుర్యోధనుడి యొక్క శిరస్సుని కాలితో తంతాను అని చెప్పి రెండవ ప్రతిజ్ఞని కూడా చుట్టూ ఉన్నటువంటి సైన్యానికి అంతటికీ కూడా జ్ఞాపకం చేశాడు. తదనంతరం కృష్ణార్జునులు ఇద్దరూ కూడా కర్ణసంహారం కోసం బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి సందర్భంలో కర్ణుని యొక్క కుమారుడైనటువంటి వృషసేనుడు పాండవ సైన్యంతో గొప్ప యుద్ధం చేస్తూ కనపడ్డాడు. అర్జునుడికి వృషసేనుడికి మధ్య పోరు సాగింది. అర్జునుడు చాలా పతాక స్థాయి వీరుడు. అటువంటి మహానుభావుడికి వృషసేనుణ్ణి నిర్జించడం అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్న విషయం ఏం కాదు. కాబట్టి భృకుటి స్ఫూర్జిత పాలభాగుడగుచున్ పొంగారి ఆ సూతపౌత్రకు కోదండము బాహుదండములు చిత్రస్ఫూర్తి దున్మాడి మస్తక ముగ్రోద్ధతి క్రూర భల్ల విలసధారాహతింత్రుంచే బాణకళాదుర్దముడన్ నరుండు పతియున్ రాధేయుడున్ చూడగన్. ఆ అర్జునుడు ఆ వృషసేనుడితో యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో కనుబొమలు రెండూ ముడివేసి ఆ వీరత్వాన్ని చాటేటటువంటి బుద్ధిని పొందినటువంటి వాడై ఆ కర్ణుని యొక్క కుమారుడి ధనస్సుని విరిచేశాడు. బాగా బలిష్టమైనటువంటి ఆ వృషసేనుని యొక్క రెండు భుజములను తన యొక్క బాణముల చేత ముక్కలు ముక్కలుగా నరికేశాడు. తదనంతరం థలథలమంటున్నటువంటి ఒక బాణాన్ని ప్రయోగించి ఆ వృషసేనుడి యొక్క కంఠాన్ని ఉత్తరించాడు. ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరిగే ముందు కుమారుడు కళ్ళ ముందు మరణించడం అనేటటువంటిది కర్ణుడికి నిజంగా గొప్ప దురదృష్టమే. ఉన్నటువంటి శాపములకు తోడు కళ్ళ ముందు కుమారుడు ఆ విధంగా అర్జునుడి చేతిలో పడిపోతే ఎంత కాదన్నా తండ్రి మనస్సే. అది చివుక్కుమంటుంది, చాలా బాధపడుతుంది. అప్పటి వరకు కళ్ళ ముందు తిరిగిన కొడుకు, కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి కుమారుడు కళ్ళ ముందు పడిపోవడం కర్ణుడికి కొంత నీరసం కలిగేటట్టుగా చేస్తుంది. ఆ పైన ఆయన యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నాడో ఆ ఉత్సాహం నిలబడేటటువంటి స్థితిని సారథి అయినటువంటి శల్యుడు కల్పించలేదు. ఆ పైన అర్జునుడికి మాత్రం కర్ణుడి యొక్క కుమారుణ్ణి సంహరించి యుద్ధాన్ని ప్రారంభించడం ఉత్సాహం పెరగడానికి, మరింత ఆ సంతోషంతో స్ఫూర్తితోటి కర్ణుడితో పోరాడడానికి అవకాశాన్ని ఇచ్చింది. బహుశా దైవం అనుకూలించడం అన్న మాటకి అర్థం ఇలాగే పరిణమిస్తుందేమో. వాళ్ళు ఆ అర్జునుడు కర్ణుడు ఒకరికొకరు ఎదురెదురుగుండా యుద్ధాలు పెట్టి యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. ఆ యుద్ధం ఎంత గొప్పది అంటే ఇటు కౌరవ సైన్యం కానీ అటు పాండవ సైన్యం కానీ వాళ్ళు యుద్ధం చేయడాన్ని ఆపేశారు. ఆపేసి ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ రమ్మంటేనూ చూద్దామంటేనూ అవకాశం కుదిరేది కాదు. మనం చేసుకునే యుద్ధం ఏముంది, ఎప్పుడైనా చేసుకుంటాం అనుకున్నారో ఏమో. ఏదో ఇద్దరు రాములు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, సూర్యుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, రుద్రుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, అంత గొప్ప యుద్ధం ఆ కర్ణుడికి అర్జునుడికి జరగబోతోంది. కాబట్టి మనం వాళ్ళ ద్వంద్వ యుద్ధాన్ని చూద్దామనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళందరూ కూడా నిలబడిపోయారు. అదే సమయంలో ఆకాశంలో దేవతలు, పితృదేవతలు, విద్యాధరులు, ఋషి సమూహాలు, ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి నిలబడ్డారు. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత తేలికైనటువంటి సమరం మాత్రం కాదు. ఇద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత సంకుల సమరం. కర్ణుడు అంత తేలికగా తీసివేయవలసినంత వీరుడు కూడా కాదు. నిస్సందేహంగా చాలా పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వీరుడే. ఆయనకి మొదటి నుంచి దురదృష్టం అలా వెంటాడింది. ఆ కారణం చేత అర్జునుడితో ఏ యుద్ధంలోనూ గెలవలేకపోయాడన్నది వేరు విషయం. కానీ దేవతలే వచ్చి ఆకాశంలో నిలబడి యుద్ధం చేస్తున్నారు అంటే అది అర్జునుడితో అంత పౌరుష పరాక్రమములు ఉన్నటువంటి కర్ణుడు చేస్తున్న యుద్ధం కాబట్టి చూశారు. కానీ లేకపోతే ఎందుకు చూస్తారు? అటువంటి సందర్భంలో సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆ
శివుని వంక చూసి అన్నారు, ఇరువురు అతిరథులు, సమస్ఫురణులు, విక్రాంతిపరులు, శూరులు, వీరొండరువులతో పెనగగా అశ్వరమగు జగము ఉడుపరాదే సమరంబనగా. ఈ కర్ణార్జునులు సామాన్యమైనటువంటి వీరులు కారు. ఇద్దరూ కూడా అతిరథులు, మహావీరులు. దానికి తోడు ఇద్దరూ కూడా ఆ అస్త్రములను ప్రయోగించడంలో ఎక్కడా వెనుకాడేటటువంటి లక్షణం ఉన్నవారు కాదు. అంత గొప్పగా పద్ధతిని అనుసరించి ఎప్పుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించవచ్చో సమయ సందర్భములు నెరిగి ప్రయోగించగలిగినటువంటి దక్షత కలిగినటువంటి వారు. విశేషించి ఇద్దరూ కూడా శౌర్యంతో ఒకరిని మించి ఒకరు విక్రమించడానికి పోటీ పడేటటువంటి లక్షణం ఉన్నవారు. ఇటువంటి గొప్ప యోధులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే ఈ జగత్తంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపు చేయకూడదా అని బ్రహ్మగారు శివుడితో అన్నారు. అంటే శివుడు అన్నాడు, ఇద్దరూ కూడా భుజబలము చేత పరాక్రమించడానికి సిద్ధపడుతున్నటువంటి గొప్ప యోధులు. పైగా అది విధి నిర్ణయం. ఇక ఈ యుద్ధం జరగక తప్పదు, జరిగి తీరుతుంది. కాబట్టి నివారించడం అనేటటువంటి మాట పక్కన పెట్టేసేయి అన్నారు. శివకేశవుల యొక్క హృదయం ఎప్పుడూ ఒకటే. లేదా తిక్కనగారి దృష్టిలో అయితే ఒకడే రెండుగా భాషిస్తూ ఉంటాడు, రెండు కలిసి హరిహర స్వరూపంగా ఒకడుగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి అసలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపన. ఆ పైన నరుడైనటువంటి అర్జునుడు అవతారంగా రావడానికి కారణం ధర్మ సంస్థాపన. వాళ్ళిద్దరూ పాండవపక్షంలో ఉండడానికి కారణం అది ధర్మపక్షం అయినప్పుడు అసలు అవతారం దేని కొరకు వచ్చిందో ఆ ప్రయోజనాన్ని ఇప్పుడు నిలువరించడం కుదరదు. కాబట్టి ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధం జరగవలసినదే. కాబట్టి దాన్ని ఆపడం అన్న మాట సందర్భోచితం కాదు అని శివుడు దాన్ని పక్కన పెట్టించేశాడు. పెట్టించేస్తే వెంటనే ఇంద్రుడు చాలా వినయంతో జోక్యం చేసుకొని ఒక మాట అన్నాడు. తపము, ఉదాత్త శౌర్యము, ఉదగ్రబలంబును కల్గు క్రీడి కయ్యపు వెరవిక్కుడై గెలుచునట్లుగా నీవు తలంపవే. పురాణ పురుషులైన కృష్ణుల రణంబున శాస్త్రవులు ఆక్రమించుటన్ కుపిత మనస్కులైన ఇలకున్ బ్రతుకిమ్మెయి కల్గనీర్చుని. మాట్లాడుతూ ఆ ఇంద్రుడు అన్నాడు, నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే చాలా కీర్తి కలిగినటువంటి వాడు, గొప్ప సాహసం కలిగినటువంటి వాడు, శౌర్యము పరాక్రమము కలిగినటువంటి వాడు అర్జునుడు. పైగా కృష్ణార్జునులు ఇద్దరూ కూడా అవతార స్వీకారం చేసి భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి? ధర్మ సంస్థాపన. అయినప్పుడు ఆ కృష్ణార్జునులు ఇద్దరూ గెలవాలి అని దేవతలు కోరుకోవాలి కదా. అలా కోరుకోకపోతే ఇక పరమేశ్వరుడి యొక్క అవతారానికి ప్రయోజనం ఏముంది? దేవతలందరూ అటువంటి మంగళకర వాక్కు పలికితే దాని వలన ధర్మ సంస్థాపన జరుగుతుంది. కాబట్టి ఆశీర్వచనం చెయ్యాలి కదా. కాబట్టి అటువంటి కృష్ణార్జునులకే కోపం వస్తే అసలు ఈ లోకాలు దాన్ని ఆపగలవా? కాబట్టి అటువంటి వారికి జయం కలగాలని మనం కోరుదాం. అంటే బ్రహ్మగారు అన్నారు, జయాపజయాల గురించి అప్పుడే అసలు మాట్లాడవలసినటువంటి అవసరం ఏమిటి, మనం ఎందుకు నిర్ణయించడం అన్నారు. అంటే శివుడు జోక్యం చేసుకుని అన్నాడు, ఖచ్చితంగా నిర్ణయించి తీరాలి, ఈ పక్షానికి జయం కలగాలి అని మనం అనాలి అని మంగళవాక్కు పలకవలసిందే. ఎందుకని అంటే ఒక్కటే కారణం, దేవతలైనా పరబ్రహ్మమైనా అందరూ కోరుకునేది ఇది, ధర్మం ఒక్కటే. మిగిలినవన్నీ ఎన్ని ఉన్నా ధర్మం అనేది ఒక్కటి లేనినాడు ఎన్ని ఉన్నా సున్నా. అవి లోకమనకు ఆదర్శప్రాయమైనటువంటి గుణములుగా పరిణమించే అవకాశము లేనే లేదు. అందులో దేవతల యొక్క తీర్పు అది చాగంటి కోటేశ్వరరావో మాగంటి వెంకటేశ్వరరావో చెప్తున్న మాటలు కావు. అవి దేవతలే సాక్షాత్తుగా శంకరుడే అన్యాపదీశంగా చెప్తున్న మాట. ఎవరికి ఎంత బలమైనా ఉండొచ్చు, ఎవరికి ఎన్ని గుణాలైనా ఉండొచ్చు, అవి ధర్మాన్ని రక్షించడానికి పనికిరానప్పుడు అవి ఈశ్వరుడికి ఆమోదయోగ్యములు కావు.
కాబట్టి ధర్మముతో ముడిపడనటువంటి గుణములు ఏ ఉంటాయో వాటిని గుణములుగా చూపించి లోకమునకు ఆదర్శప్రాయమని పేర్కొనడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఎందుకు ఆలోచించాలి? ఖచ్చితంగా కృష్ణార్జునులకు జయం కలగాలనే మనం అందాం. అనేటప్పటికీ వీరికి జయం తప్పదు అని శంకరుడు అన్నాడు. ఆ పైన ఇంద్రుడు, సురమని సమూహాలు అందరూ కలిసి అది అట్లాగే జరుగుతుంది, మీ సంకల్పాలకి అనుగుణంగానే కార్యమును జరిపించెదరుగాక అనగానే దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు, దివ్యదుందుబులు మ్రోగించారు. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మ సంస్థాపనకి ఎవడు ప్రధానంగా అడ్డొచ్చాడో వాడు పడిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. మిగిలిన గుణములు ఎన్నైనా ఉండవచ్చు కాక అది వేరు విషయం. ఆ గుణములు ధర్మమును రక్షించడానికి పనికిరాలేదు. కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోవలసిందే. ఇంకా అందుకని దేవతలు కూడా ఆశీర్వచనం చేసి పుష్పవృష్టి కురిపించి దివ్యదుందుబులను మోగించారు. ఆ కృష్ణార్జునులను ఇద్దరూ కూడా మెచ్చుకున్నారు. అటువంటి సమయంలో భయంకరమైనటువంటి యుద్ధం ఆ కర్ణార్జునుల మధ్య ప్రారంభమవుతోంది. అప్పుడు కర్ణుడు సారథి అయినటువంటి శల్యుడితో మాట్లాడుతూ అన్నాడు, అర్జునుడు నన్ను నోర్చిన ఎట్టులైన ఎట్లు చెప్పుమా, అనుడు మద్రేశుడేను కృష్ణులిద్దరనొక్కట గిట్టి తీవ్ర బహుళ శరజాలముల పాలుపరతుననియే. ఎందుకు అడిగాడో తెలీదు, ఎందుకు ఆ ప్రశ్నే అర్జునుడికి వచ్చిందో తెలీదు. కానీ ఇద్దరూ మాత్రం ఆ సందర్భంలో ఒక ఆలోచననే పొందారు. పొంది ఎంత కాదన్నా అన్నదమ్ములేగా, అందుకని ఇద్దరూ ఒక ప్రశ్నే వేశారు వాళ్ళ సారథుల్ని. కర్ణుడు ముందు శల్యుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఒకవేళ ఏ కారణం చేతనైనా అర్జునుడు నన్ను జయిస్తే, నన్ను జయించడము అన్న మాటలో అర్థం కర్ణుడు ఇల్గితే, కర్ణుడు మరణిస్తే అప్పుడు ఏం చేస్తావని అడిగాడు శల్యుడిని. అడిగితే శల్యుడు అన్నాడు, నేను ఆ కృష్ణార్జునులిద్దరినీ కూడా చుట్టుకొని పట్టుకొని అనేకమైనటువంటి బాణ పరంపరలు కురిపిస్తాను వాళ్ళ మీద అని శల్యుడు అన్నాడు. ఇదే ప్రశ్న ఇదే రీతిలో అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. అట్లా సవ్యసాచి అడిగిన మురవైరి నగుచు ఈనుడు కూలినను ధరిత్రి పరియలయిన మీరు వరగిన కర్ణుచే నీవు గోలుపోవు టేలకలుగు. ఇది ప్రోత్సహించడం అంటే. అందుకే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. కృష్ణ భగవానుడైతే అన్నాడు, అసలు అటువంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? నేను చెప్తున్నాను చూడు, సూర్యుడు ఆకాశంలోంచి క్రింద పడిపోని, ఈ భూమి బ్రద్దలైపోని, మీరు పర్వతం ఒక పక్కకి ఒరిగిపోని, కర్ణుడు నీ చేతిలో ఓడిపోవకపోవడం, కర్ణుడు నీ చేతిలో మరణించకపోవడం అన్నది ఉండదు. నువ్వు కర్ణుణ్ణి సంహరించి తీరుతావు. ఆ విషయంలో నువ్వేమీ బెంగపెట్టుకోకు. ఒకవేళ నీకు మనసులో ఇంకా ఎక్కడైనా ఏమైనా శంకుందేమో, నా తర్వాత వాళ్ళు ఏమైపోతారు అని, అంత క్లిష్ట పరిస్థితి ఏర్పడితే కౌరవుల్ని చంపి భూమిలో పాతిపెట్టి ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తా. ధైర్యమేనా? ఉత్సాహంగా యుద్ధం చేయి అంటే మాట్లాడినటువంటి మాట అవతలవాడిలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడడం మనిషికి ప్రాణం పోయడంతో సమానం. ఈ మాట అన్న తర్వాత అర్జునుడు పరమ సంతోషాన్ని పొంది అన్నాడు, ఈ శత్రువులందరినీ పీనుగు పెంటలుగా చెయ్యడం అనేటటువంటిది నువ్వు చెయ్యవలసినటువంటి అవసరం రాకూడదు కృష్ణ. ఆ పని నేనే తప్పకుండా నా ప్రతాపంతో చేస్తాను, కర్ణుణ్ణి నేలపాలు చేస్తాను. కాబట్టి ఆ విషయంలో మన ఇద్దరం ఏ బెంగా పెట్టుకోక్కర్లేదు అని చెప్పి యుద్ధాన్ని ప్రారంభించేటటువంటి సందర్భంలో ఇప్పటికే చిట్ట చివరికి వచ్చేసింది. భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు పడిపోయాడు, కర్ణుడిని నమ్ముకుంటున్నాడు. ఈ కర్ణుడు కూడా అర్జునుడి చేతిలో పడిపోతే ఉన్న సైన్యం ఏమైపోతుంది? ఇప్పటికైనా మర్యాద తప్పకుండా ఈ స్థితిలోనైనా కర్ణుణ్ణి ఆపి సంధికి వెడితే బాగుంటుందని అశ్వత్థామ చెప్పగలిగినన్ని మంచి మాటలు చెప్పాడు దుర్యోధనుడికి. చెప్పి సంధి చేసుకో, ఇప్పుడు ఈ యుద్ధం చేయడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పాడు. చెప్పిన దుర్యోధనుడు వినలేదు. ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధం ప్రారంభమైంది. కరి కరి గిరి గిరి
అంబోధరము బెలుచతాకిన క్రియతా కిరికడగి గగన తటియును ధరణియు మ్రోయుచు వడంక ధరణీనాథ. ఏనుగుని ఢీకుంటే ఎలా ఉంటుందో, కొండతో పోరాడితే ఎలా ఉంటుందో, మబ్బుతో ఉరుసుకుని దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో, అలా వాళ్ళిద్దరూ తీవ్రమైనటువంటి బాణఘాతముల చేత యుద్ధాన్ని ప్రారంభం చేస్తే దివి భువి కూడా కంపించిపోయేట. అంత గొప్ప యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు మేటి మునగాళ్ళై ఎక్కడా వెనక్కి తీయకుండా దివ్యాస్త్రములను ప్రయోగిస్తున్నారు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే కర్ణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి దాని మంటలు ఆర్పేశాడు. తదనంతరం అర్జునుడు మేఘాస్త్రాన్ని ప్రయోగించి అంతటా కారుమబ్బులు కమ్ముకునేటట్టుగా చేశాడు. వెంటనే కర్ణుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘములన్నింటినీ కూడా చెల్లాచెదరు చేసేశాడు. అర్జునుడు ఐంద్రబాణాన్ని ప్రయోగించాడు. తన బలంతో కర్ణుడు ఆ బాణాన్ని అణిచేశాడు. అప్పుడు ఇక ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూశారు. ఇంతసేపు అసలు కర్ణుడికి అవకాశం ఇవ్వవలసిన అవసరం ఏమిటి? అవకాశం ఇచ్చే కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది. ఉత్సాహం పెరిగే కొద్దీ అర్జునుణ్ణి ఒక్కణ్ణి పడగొట్టగలిగితే మొత్తం చరిత్ర చెరగరాసినట్టే. కాబట్టి ఇవాళ నేను మరణించడం కాదు, ఇన్నిసార్లు యుద్ధానికి వచ్చినా అర్జునుడి చేతిలో ఓడిపోయా, ఈ ఒక్కసారి అర్జునుడిని గెలవాలి. ఈ పట్టుదల పెరుగుతుంది. ఎందుకని? నేను నిగ్రహించగలుగుతున్నాను. అదిగో కృష్ణార్జునుల మీద ఇన్ని బాణాలు వేశాను, ఇద్దరి గుండెల్లో గుచ్చాను, శరీరాల్లో గుచ్చాను, అదిగో వింటినారి తెంపాను, అదిగో కేతనం మీద వేశాను, రథ చక్రరక్షకుల మీద వేశాను. ఇది స్ఫూర్తిని పెంచుతుంది, ఉత్సాహాన్ని పెంచుతుంది కర్ణుడికి. కాబట్టి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? పైగా అర్జునుడు అంటే ఒక స్థాయిలో ఊహ చేస్తారు. పైగా మీరు పడ్డ కష్టాలు మీకే జ్ఞాపకం బాగా అయినప్పుడు అర్జున, ఇన్ని కష్టాలకి ప్రధాన కారణమైన వాడు కర్ణుడు, అన్నిటికీ రెచ్చగొట్టినవాడు. అటువంటి కర్ణుడు ఎదురుపడితే నువ్వు ఇంతసేపు యుద్ధం చేస్తే, ఆయన బాణప్రయోగం చేస్తుంటే నువ్వు దానికి కొంత సంకటపడుతుంటే నీ సైన్యానికి అనుమానం వస్తుంది. అసలు నిజానికి అర్జునుడు కర్ణుడిని గెలవగలడా? కర్ణుడు ఏం సామాన్యమైన వీరుడు కాదు సుమా అన్న అనుమానం వస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి అట్లా ఉండకూడదు. ఉత్సాహాన్ని పుంజుకోవాలి. సాధ్యమైనంత తొందరగా ముగించేసే ప్రయత్నం చేయాలి. ముగింపు కొరకే వచ్చాం ఇద్దరం, కానీ ముగింపు కొరకు వచ్చిన వాళ్ళం ముగించడానికి ఆలస్యం చేయకూడదు. అది ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ మాట ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పగలగడం ప్రజ్ఞ. కాబట్టి కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ, పుండరీకాక్షుండు గాంధీవితో నీదు దివ్యబాణములు రాధేయుచేత తోలపోవుటయు బల్ తూపుల నా తండుని ఉంచి ఇట్లు పేర్చిన విధంబు ఉత్సాహమెడలి మీ ఉనికియు కని కురుసంతతి ఆర్వ పాంచాల కోటి పిరుసని పోవంగ నిరుంగవో ఎరిగియు తగ చేయునది లేక వెగడుపడితివో చక్రమిచ్చ తనతని మస్తకము దునుమనిన నగుచు కిరీటి బ్రహ్మాస్త్రమధికనిష్టయై నెయ్యనది బహునిష్ఠుర ప్రదీప్త శరమూర్తి కర్ణుని దశకు నడరే. ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ, దేవదత్తాలైనటువంటి బాణాలు కర్ణుడికి పనికి రాకుండా పోవడమే కాకుండా అతడు భిన్నమైనటువంటి బాణములను ప్రయోగించి నిన్ను బాధపెడుతుంటే నువ్వు తగినంత ఉత్సాహాన్ని విజృంభణాన్ని చూపించకపోతే పాండవ సైన్యానికి అనుమానం వస్తుంది. అనుమానం వస్తే వాళ్ళు యుద్ధభూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అదే సమయంలో కర్ణుడు ధాటిగా యుద్ధం చేస్తున్నాడని కౌరవ సైన్యం పుంజుకుంటుంది. వాళ్ళ సంతోషం ఎక్కువైపోతే వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ ప్రోత్సాహం ఇది కర్ణుడిని రెచ్చగొట్టేటట్టు చేస్తుంది. పరిస్థితులు నువ్వు నీరు కారిపోయేటట్టు చేస్తాయి. కాబట్టి యుద్ధం చేయడం ఒకటే కాదు, పరిస్థితులను ఆనుకూల్యతతో ఉండేటట్టు చూసుకోవడం కూడా నీ కర్తవ్యం. కాబట్టి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు? నీ దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు పనికి రావట్లేదు అనుకుంటే చెప్పు, నా సుదర్శన చక్రం ఇస్తాను, ఆ సుదర్శన చక్రంతో చంపుతావా కర్ణుణ్ణి? పోనీ అలా చంపు అనేటప్పటికీ అర్జునుడికి జ్ఞాపకానికి వచ్చింది. నేను చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని కృష్ణ పరమాత్మ బోధ చేశారు. మనిషి ఒక్కొక్కసారి తడబడతాడు జీవితంలో, కానీ ఒకరు దిద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు మాట వినడం ఉన్నదే, అది చాలా గొప్ప విషయం.
తడబడని వాడెవడు జీవితంలో? తడబడకుండా నేను ఎప్పుడూ ఉంచుకునే ఉన్నాను అనగలిగిన వాడు లోకంలో ఉంటే వాడు ఎవరికీ ఆదర్శము కాడు. ఎందుకు కాడు అంటే వాడు కారణజన్ముడు. తడబడినవాడెవడో, తడబడి దిద్దుకున్నవాడెవడో వాడు మాత్రమే ఇతరులకు ఆదర్శప్రాయుడు. ఎందుకని? అలా మనం కూడా దిద్దుకోవాలి అని చెప్పచ్చు. ఆయన జీవితంలో ఎప్పుడూ తడబడలేదండి. అలా అందరికీ సాధ్యం కాదండి. ఎవరూ ఆదర్శంగా తీసుకోరు. అర్జునుడు తడబడ్డాడు అంతకుముందే. ఎందుకని? ధర్మరాజు గారు ఏదో అన్నారని నాకు ప్రతిజ్ఞ ఉంది, చంపేస్తాను ధర్మరాజుని అన్నాడు. అర్జునుడు ఓ మాట, ఆ కృష్ణ పరమాత్మ ఓ మాట చెప్పారు, విన్నాడు. విని ధర్మరాజు గారిని నింద చేశాడు. నింద చేసినవాడు ఎంత ఆర్ద్రత ప్రేమ కలిగినవాడు. నాకు వీటన్నిటికన్నా అన్నగారిని నింద చేశానన్న బాధ ఎక్కువ, కంఠం కోసేసుకుంటానన్నాడు. అదేమీ నటన కాదు, ఆయన ఆర్తికి ప్రేమకి నిదర్శనం. అయితే నిన్ను పొగుడుకో అన్నాడు. మళ్ళీ కృష్ణుడి మాట విని పొగుడుకున్నాడు. అన్నగారిని సేద తీర్చాలి, నేను ఇవాళ కర్ణుడిని చంపొస్తానని బయలుదేరాడు. తడబాట్లు రాని వాళ్ళు ఎవరుంటారు నాకు చెప్పండి జీవితంలో? ఖచ్చితంగా ఉంటాయి తడబాట్లు. తడబాటు రావడం తప్పు కాదు, దిద్దుకుని ఉంచుకోవడం గొప్ప. దిద్దుకుని ఉంచుకోవడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఎవరైనా చెప్తే వినడం. అసలు ఎవరు చెప్పిన మాట నేను విననన్నవాడు జీవితంలో ఏది సాధించగలడు? తన బుద్ధికి తోచినదేదో అదే గొప్ప అంటాడంతే. అప్పుడు అసలు ఆయన ఎలా ఆదర్శాన్ని లోకంలో స్థాపిస్తాడు? ఏ రకంగా చూసినా అర్జునుడు ఆదర్శప్రాయుడయ్యాడు. అందుకే ఆ సంఘటనలు వరుసక్రమంలో జరిగాయి. కాబట్టి కృష్ణుడు ఆ మాట అంటే నొచ్చేసుకుని అలా అంటావా నన్ను అని అనలేదు. ఆయన కాకపోతే నాకెవరు చెప్తారంటాడు. అది మనిషికి ఉండవలసిన లక్షణం. అది కర్ణుడైతే వాడంతటి వాడు నాకు చెప్పడానికి, వాడు నాకు చెప్పేదేమిటి, నేను వినేది ఏమిటి అంటాడు. అసలు వినే గుణం ఉంటే కదూ. అది లేకపోవడం చంపేస్తుంది, అది ఉండడం బ్రతికించేస్తుంది అంతే. కాబట్టి కృష్ణుడు చెప్తే వెంటనే సుదర్శన చక్రం ఇవ్వడం వరకు ఎందుకు అని ఒక చెరునవ్వు నవ్వి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. సరే, కర్ణుడు తన యొక్క నియమపాలన శక్తి చేత అవతల వారి వదిలిపెట్టినటువంటి అస్త్రాన్ని తాను అణచగలిగాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడేం వెనకంజ వేయలేదు, ఎన్నో బాణములను ప్రయోగించాడు. అర్జునుడు గాయపడేటట్టు చేశాడు, కృష్ణుడు గాయపడేటట్టు చేశాడు, ఇద్దరి శరీరముల వెంట నెత్తురు కారేటట్టు చేశాడు. అంత భయంకరంగా ఇద్దరి మధ్య సంకుల సమరం నడుస్తోంది. ఆ నడుస్తున్నప్పుడు కర్ణుడు ఇక ఉపేక్షించి వీలు లేదు, సర్పబాణ ప్రయోగం చెయ్యాలి అనుకున్నాడు. నిజానికి మీరు ఒక్కటి ఆలోచించండి, పరమాత్మ చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు. మాట వినేవాడికి కదూ ఎవరైనా సరే ఉపకారం చేస్తారు. నా సుదర్శన చక్రం ఇస్తాను పోనీ వేయి అని కృష్ణుడు అన్నప్పుడు వెంటనే తిరగబడి అర్జునుడు కృష్ణుడి మీద నోరు జారాడు అనుకోండి, ఇప్పుడు వస్తోంది ఉపద్రవం. అందులో కృష్ణుడు ఎందుకు ఉపకారం చేయాలి? నీ అంత వాణ్ణి నువ్వన్నావు కదా అని ఊరుకోవాలి. కానీ కృష్ణుడు చెప్పిన మాట విని చిరునవ్వుతో బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడే, దానికి కృష్ణ పరమాత్మ యోగ్యతని నిర్ణయించి అర్జునుడికి ఉపకారం చేస్తున్నాడు. ఆ కర్ణుడి దగ్గర సర్పాస్త్రం ఉంది. అది ఒకానొక నాడు ఆదిపర్వంలో వచ్చినటువంటి ఘట్టం. ఆ ఖాండవవన దహనం చేసినప్పుడు ఆ దేవేంద్రుడికి ప్రియమిత్రుడు తక్షకుడు, అదొక గొప్ప సర్పం. ఆ తక్షకుని యొక్క కుమారుడు అశ్వసేనుడు, అదో గొప్ప సర్పం. ఆ సర్పం తల్లిని అగ్నిహోత్రంలో పడిపోకుండా చూడడం కోసమని, అమ్మ నా తోకని నోటితో కరిచి పట్టుకో, నేను పైకి ఎగిరిపోతానని పైకి ఎగిరిపోతున్నాడు. అర్జునుడు చూసి ఆ వెళ్ళిపోతున్నటువంటి అశ్వసేనుడి తోకని బాణంతో నరికేశాడు. ఆ తోక ముక్క నోట్లో ఉండగా ఆ తల్లి వచ్చి అగ్నిహోత్రంలో పడిపోయింది. ఇంకొక బాణంతో అశ్వసేనుడిని కూడా కొట్టబోయాడు. కానీ ఇంద్రుడు ఆ మోహిని విద్య చేత అర్జునుడు అశ్వసేనుడిని కొట్టకుండా కాపాడాడు. ఆ అశ్వసేనుడిని ఇంద్రుడు రక్షిస్తే అర్జునుడి మీద పగపట్టినటువంటి అశ్వసేనుడు అస్త్రంగా మారి కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. నేను సరి అయిన సమయంలో ప్రయోగిస్తానని ప్రతిరోజు గంధపుష్పముల చేత అర్చించి ఆ అస్త్రాన్ని బంగారు ఒరలో ఉంచుతాడు కర్ణుడు. ఇప్పుడు ఆ అస్త్రాన్ని తీసి తన యొక్క ధనస్సుకి సంధించి అర్జునుడి యొక్క మెడకి గురి చూసి వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. కానీ
ఆ పెట్టిన గురి క్రీగంటి దగ్గరికి వస్తోంది అని గమనించాడు శల్యుడు. వెనక్కి తిరిగి నువ్వు మెడకి గురి పెట్టట్లేదు అన్నాడు. అంటే కర్ణుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నాకు తెలియదా గురి పెట్టడం? నువ్వు ఇలా నన్ను హెచ్చరిక చేసి మాట్లాడవచ్చా? మహావీరులతో మాట్లాడే లక్షణం ఇదేనా అని వెంటనే శల్యుడి పట్ల కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తుండగా మాట్లాడాడు. అది ఇద్దరికి తేడా. అది అర్జునుడి జీవితం, ఇది కర్ణుడి జీవితం. ఇద్దరికి అంత తేడా ఉంటుంది. పెద్దరికం ఇవ్వాలి అనుకుంటే నిజానికి శల్యుడు కూడా ఒక మహారాజే. అయినా కర్ణుడికి సారథ్యం చేశాడు కదా. ఏం నిందించాడు కాసేపు పక్కన పెట్టండి. సారథ్యం చేస్తున్నాడు కదా. అర్జునుడు సారథిని కొట్టాలనుకుంటే శల్యుడిని కూడా కొట్టేస్తాడు కదా. అయినా కూడా వచ్చాడు కదా అంత పెద్ద యుద్ధానికి. కృష్ణుడితో సమానంగా సారథ్యం చేయగలిగినటువంటి నేర్పరితనం ఉన్నవాడు అని ఆ రోజులలో అనిపించుకున్నవాడు కర్ణుడికి సారథ్యం చేసి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక మాట చెప్తే అర్జునుడు చిరునవ్వు నవ్వినట్టు కర్ణుడు ఎందుకు నవ్వలేకపోయాడు? అంటే ఇదే మనిషి పడిపోవడానికి కారణాలు. ఇవి జీవితంలో అలవాటు చేసుకోకు సుమా. ఇవి జాగ్రత్తగా చూడు. భారతంలో ఇవి గమనించు, ఇవి నేర్చుకుని జీవితాన్ని దిద్దుకో. అందుకు భారతాన్ని చదువుకోవడం, అందుకు భారతాన్ని నేర్చుకోవడం. ఎవరేమైనా చెప్పవచ్చుగాక, నేను వినను. నేను అనుకున్నదేదో అది గొప్ప అనుకున్నవాడు వృద్ధిలోకి రాడు, రక్షణ పొందలేడు. కాబట్టి ఇప్పుడు ఆ సర్పాస్త్రాన్ని గురిపెట్టి అర్జునుడి మీదకి వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే ఆ సర్పాస్త్రం అర్జునుడి యొక్క కంఠాన్ని దునవడం కోసం వచ్చేస్తోంది దగ్గరికి. పలుదెస మంటలు ప్రబ్బగా అలఘస్ఫురణముననిగుడు అయ్యస్త్రంబున్ జలజాక్షుడు కని పంచాంగుళ మాత్రము రథము ధరణి గృంక అదుముడున్. ఆ సర్పాస్త్రం వచ్చేస్తున్నప్పుడు అన్ని వైపులా కూడా ఆ మంటలు కమ్ముకున్నాయి. అలఘస్ఫురణముననిగుడు అయ్యస్త్రంబున్నదేమీ చిన్న విషయం కాదు. ఒక పాము పగబట్టి అస్త్రంగా కర్ణుడి దగ్గర ఇంతకాలం నుంచి ఎదురు చూస్తోంది అర్జునుడి కోసం. కాబట్టి దాని పగ తీర్చుకోవాలి. ఆయన కంఠాన్ని ఎప్పుడు ఉత్తరిస్తానా అని ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఆ సర్పాస్త్రానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అది వెళ్ళి పడిపోతోంది ఆ అర్జునుడి మీద. అప్పుడెవరు రక్షించగలరు? ఆపద నుంచి రక్షించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఎందుకు రక్షించాలి అంటే ఒకే కారణానికి రక్షించాలి. వాడు ధర్మము కొరకు నిలబడిన వాడేనా. దుస్తర్కాస్తు విరమ్యతాం అని శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి సమయంలో శిష్యులతో మాట్లాడుతూ వేదో నిత్యమధీయతాం తదుచితం కర్మ స్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు. వేదమును ప్రమాణం చేసుకుని విహిత కర్మలను ఆచరించు. నీకు ఏదైనా మాట్లాడగలిగిన శక్తి ఉంటే ఆ మాట్లాడగలిగిన శక్తిని ధర్మమును బలపరచడానికి ఉపయోగించు తప్ప ధర్మ వ్యతిరేకమైన మాటలు మాట్లాడడానికి నీ సొంత అభిప్రాయాలకి వేదికలుగా మార్చుకొని మాట్లాడి ప్రజల యొక్క జీవితాలు పాడు చెయ్యవద్దు. దుస్తర్కాస్తు విరమ్యతాం, దుస్తర్కాన్ని కట్టిపెట్టు అని శంకర భగవత్పాదులు ఆనాడు చేసిన హెచ్చరిక. అంటే ఎప్పుడైనా సరే ధర్మము కొరకు మనకున్నది ఏది ఉపయోగపడినా ఈశ్వర రక్షణ ఉంటుంది. మనకి ఎన్ని ఉన్నా అవి ధర్మమునకు కట్టుబడనప్పుడు అవి ఈశ్వర అనుగ్రహమునకు పాత్రములు కాలేవు. కాబట్టి అర్జునుణ్ణి రక్షించుకోవాలి. కాబట్టి పరమాత్మ వెంటనే కృష్ణుడు ఏం చేశాడు అంటే పంచాంగుళ మాత్రము 5 అంగుళాల మేర రథాన్ని భూమిలోకి తొక్కేశాడు. ఎప్పుడైతే రథం భూమిలోకి తొక్కివేయబడిందో అర్జునుడు కిందకి వెళ్ళాడు. కంఠానికి గురిపెట్టబడినటువంటి అస్త్రం కిరీటానికి తగిలింది. ఎందుకని ఇక్కడికి గురిపెట్టింది ఇక్కడ తగలాలి ఇప్పుడు, ఎందుకంటే కిందకి వెళ్ళిపోయింది కాబట్టి రథం. అది కిరీటానికి తగిలింది. మనిషి ప్రాణానికి తుల్యమేది రాజుల విషయంలో కిరీటమే. దాని మర్యాదకి తగినటువంటిది దానికి ఇవ్వాలి. కాబట్టి లేకపోతే అది మరింత కోపగిస్తుంది. అస్త్రం పక్కకి పోయింది అంటే నేను కిరీటం పడిపోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అది కిరీటానికి తగిలింది. వెంటనే ఆ కిరీటం కింద పడిపోయింది. పడిపోగానే దేవతలు, ఆకాశంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా కృష్ణ పరమాత్మ మీద పుష్పవృష్టి కురిపించారు. ఎందుకు అంటే అర్జునుణ్ణి రక్షించాడు అని చెప్తే కేవల వాచ్యార్థం కాదు. ధర్మరక్షణ కొరకు పరమాత్మ ఎంత జాగరూకుడై ఉంటాడు, ఎంత అప్రమత్తుడై ఉంటాడు అన్నదానికి పరాకాష్ఠ. అర్జునుణ్ణి రక్షించడానికి రథాన్ని 5 అంగుళాలు
భూమిలోకి తొక్కి కిరీటం పడిపోయేటట్టుగా చేసి అది తృప్తి పడిపోయేటట్టు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ కిరీటం పడిపోయింది. కురువంశోత్తమ వారి దిక్కు ప్రజ సంక్షోభింప ఆ పాప తూపు రయం ఉగ్రముగాగా బిట్టడరి దంభోళి ప్రభగ్న క్షమాధర శృంగాకృతిగా హరించే బహురత్నస్ఫీత రశ్మి ఛటాస్ఫురితంబైన కిరీటమున్ విజయనుప్పున్ తేజమున్ కుందగన్. ఆ బాణం వచ్చి అర్జునుడి కిరీటానికి తగిలితే ఆ కిరీటం కింద పడిపోతే అనేక రత్నములతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కిరీటం మండిపోయి భూమిలో పడిపోయే వరకు ఒప్పుకోకుండా సర్పాస్త్రం ఆ కిరీటాన్ని ఆ విధంగా మురిపిడి పెట్టేస్తే అర్జునుడు మాత్రం ఆ కిరీటం లేకుండా ఉండేటప్పటికట శిఖరం లేనటువంటి ఒక నల్లటి పర్వతం ఎలా ఉంటుందో అలా అర్జునుడు పరమాద్భుతమైనటువంటి రీతిలో కనపడ్డాట. అంటే అప్పుడు కూడా అంత అందంగా ఆయన కనపడ్డాడు. ఒక భూరి పర్వత శిఖరం వజ్రాయుధం చేత ఖండింపబడి పర్వతం నిలబడితే ఎలా ఉంటుందో కిరీటం పడిపోయినటువంటి అర్జునుడు అలా ఉన్నట్ట. అయినా ఆ వజ్ర వైఢూర్యాదులతో కూడుకున్నటువంటి ఆ కిరీటం పడడం అనేటటువంటిది మాత్రం అంత తేలిక విషయం కాదు. ఎందుకనంటే అదేం మామూలు కిరీటం కాదది. సురపతి తపంబు చేసిన పరమేష్టి ప్రియంబు పొంది బహుమాన పురస్సరముగనిచ్చిన యది ఆ కిరీటము అరిభీషణత్వ కీర్తిదము నృపా. అది ఒకానొకప్పుడు దేవేంద్రుడు గొప్ప తపస్సు చేస్తే సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సంతోషించి దేవేంద్రుడికి ఇచ్చినటువంటి కిరీటం. అటువంటి కిరీటాన్ని దేవేంద్రుడు మళ్ళీ అర్జునుడికి ఇచ్చాడు అంటే కారణం సముద్రవాసులైనటువంటి నివాత కవచలు అనబడేటటువంటి రాక్షసగణాన్ని ఇంద్రుడే నిగ్రహించలేకపోతే అర్జునుడి యొక్క సహాయం తీసుకున్నాడు. అప్పుడు అర్జునుడు వాళ్ళని నిగ్రహించాడు. అర్జునుడు వాళ్ళని నిగ్రహించి నాకు ఉపకారం చేశాడు అని సంతోషించినటువంటి ఇంద్రుడు బ్రహ్మగారు తనకిచ్చినటువంటి కిరీటాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అంత గొప్పదైనటువంటి ఆ కిరీటం ఇవాళ ఆ సర్పాస్త్రము చేత అర్జునుడి శిరస్సు నుంచి డుల్లి కింద పడిపోయింది. ఇప్పుడు ఆ కిరీటం లేకపోతే అర్జునుడు ఎలా ఉన్నాడంటేట శృంగములేని నీలగిరి చెల్వున క్రీడి కిరీటహీనుడయ్యున్ కనుపట్టే వెల్లతల ఎల్లియు మౌళి దృఢంబుగా నమర్చె కురునాథ పూర్ణ శశి చెన్నున పూర్వ మహీధరంబు కాంతిం గడచన్న ఎందము ప్రతీతముగా నటించు చట్పుడన్. శిఖరం లేనటువంటి నల్లకొండ ఎలా ఉంటుందో అటువంటి అర్జునుడు తెల్లటి బట్ట తీసి తలపాగా చుట్టుకున్నట్టు. నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటారు రామాయణంలో. నేను తెల్లటి తలపాగా చుట్టుకున్నాడు ఆ యుద్ధంలో. చుట్టుకుంటే ఇప్పుడు పూర్ణ చంద్రబింబం ప్రకాశిస్తున్నటువంటి పర్వతం ఎలా ఉంటుందో ఆ శిఖరం మీద చంద్రబింబం ప్రకాశిస్తే అలా ఉన్నట్ట అర్జునుడు. ఆ నాగాస్త్రం అర్జునుణ్ణి చంపలేకపోయాననేటటువంటి బాధతో మళ్ళీ వస్తుంటే ఇది ఎక్కడి పాము అని చెప్పి అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ ఆది పర్వంలో జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ అర్జునుడికి జ్ఞాపకం చేస్తే ఆ వస్తున్నటువంటి సర్పాస్త్రం మీద ఆయన బాణ పరంపరని విడిచిపెట్టి ఆ వస్తున్నటువంటి అస్త్రాన్ని ధ్వంసం చేసేశాడు. దానితో ఎప్పటి నుంచో కర్ణుడు పెట్టుకున్నటువంటి ఆశ, నేను అర్జునుణ్ణి పడగొట్టడానికి నా దగ్గర సర్పాస్త్రం ఉంది అని, ఆ సర్పాస్త్రం విఫలమైపోయింది. అయిపోయిన తరువాత ఇంకా యుద్ధం చేస్తున్నటువంటి కర్ణుడికి పూర్వం ఉన్నటువంటి శాపములు అమలులోకి వచ్చేటటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. అందుకని భూసురశాపంబున ఇది ఈ సూతజు రథము చక్రమిల కృంగెడు వీతాసుడగు ఈతడని సేవాసముదయ యుగ్మకము వినం పలికె నృపా. యమధర్మరాజు గారు పైకి కనపడకుండా రెండు పక్షాలలో ఉన్నటువంటి వాళ్ళకి వినపడేటట్టుగా ఒక మాట చెప్పేట. భూసురశాపంబుననిదే ఈ సూతజు రథ చక్రమిల కృంగెడు. ఇదిగో ఒకానొక నాడు ఒక బ్రాహ్మణుడిచ్చినటువంటి శాప కారణంగా ఈ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి దిగబడిపోతోంది. వీతాసుడగు ఈతడు అని ఈతడు సేనా సముదయ యుగ్మకము వినంబలికే నృపా. ఇతడు
కొంతసేపట్లో మరణిస్తాడు అని చెప్పి ఆ యమధర్మరాజు గారు రెండు పక్షాలలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా వినపడేటట్టుగా మాట్లాడాడు. కానీ ఎవ్వరికీ మాత్రం కనపడలేదు. యమధర్మరాజు గారు వచ్చి ఈ మాట చెప్పాడు అన్న మాటకు అర్థం ఏమిటి? చక్రం దిగబడిపోతోంది, వీతాసుడవుతాడు అంటే ప్రాణములు పోతాయి కాసేపట్లో ఇంకా కర్ణుడివి అని యమధర్మరాజు గారు చెప్పవలసిన మాట చెప్పేశాడు. పరశురాముడిచ్చినటువంటి భార్గవాస్త్రం ఆ సమయంలో కర్ణుడికి జ్ఞాపకం రాలేదు. ఒక్కొక్క శాపం అన్వయం అవుతోంది. రథం యొక్క ఎడమ చక్రం నేలలో క్రమక్రమంగా కృంగిపోతున్న కారణం చేత రథం పెళపెళ శబ్దాలతో విరిగిపోతోంది. రథమా వికలమైపోయింది, సర్పాస్త్రమా విఫలమైపోయింది, భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు, బ్రాహ్మణ శాపమా అమలైపోయింది. ఇంకా ఇటువంటి సమయంలో ఆ కర్ణుడి యొక్క మనసు ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఆయన చాలా బాధపడి ఆశ్చర్యకరమైనటువంటి ఒక మాట మాట్లాడాడు. ధర్మవాదులు ధర్మతత్వ ప్రధాన చిత్తులకు వారి భూని రక్షించు ధర్మమందురు, అది బొగ్గుగా వించే అతుల ధర్మశీలుడగు నాకు ధర్మవు సెలవు లేదే. అందరూ ఓ మాట చెప్తుండగా నేను విన్నాను. ఎవరైతే ధర్మతత్వ ప్రధాన చిత్తులకు వారి ఏది చేస్తున్నా ఇది ధర్మమేనా, ఇది ధర్మ చట్రంలో ఇముడుతుందా అని ఆలోచన చేస్తుంటారో, ధర్మచట్రంలో ఇముడుతుంది చెయ్యడం, ఇది ధర్మచట్రంలో ఇమడదో, ఎంత సంతోషకరమైన పని అయినా అది ఎంత సుఖాన్నిచ్చినా ధర్మచట్రంలోకి ఇమడదు అన్నదాన్ని ఎవడు వదిలిపెట్టేస్తాడో, అటువంటి బుద్ధి ఎవడికి ఉంటుందో వాడిని ఆ ధర్మమే రక్షిస్తుంది అని అంటారు. అటువంటి ధర్మము నన్నెందుకు రక్షించట్లేదు అన్నాడు. ఆ ప్రశ్నలోనే జవాబు లేదు. చేసే పని ధర్మచట్రంలో ఇముడుతుందా అని కర్ణుడు ఆలోచించుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎప్పుడో అర్జునుడితో కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు రావలసినటువంటి యుద్ధంలో కర్ణుడు నిలబడి అర్జునుణ్ణి గెలవకూడదని విధి ఆయన మరణించడానికి కావలసినటువంటి సమస్త సంభారములను ఎందుకు వండి సిద్ధం చేసేసింది కాలంలో ముందే? ధర్మాన్ని వదిలిపెట్టడం వల్ల. కానీ పైకి మాత్రం ధర్మాన్ని నన్నెందుకు రక్షించట్లేదు పట్టుకున్నా అంటే అది నోటితో చెప్పిన మాట అవుతుందేమో, కానీ ఆచరించిన ధర్మం ఎలా అవుతుంది? కాబట్టి ఆ కోపోద్రేకంలో ఆ కర్ణుడు ఆ స్థితిలో కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అర్జునుడు ఐంద్రాస్త్ర ప్రయోగం చేశాడు. ఒకటి మాత్రం నిస్సందేహంగా గొప్ప విషయం, అటువంటి స్థితిలో అంత కష్టంలో అంత విచలితమైపోయినటువంటి మనసుతో ఉన్నవాడు కూడా అంత బాణ పరంపర ప్రయోగించి కృష్ణార్జునుల్ని ఎదుర్కొని కష్టపెట్టడం అంటే చిన్న విషయం కాదు. అందుకు దేవతలు కూడా వచ్చి ఆకాశంలో నిలబడ్డారు అంటే నిజంగా కర్ణుడి యొక్క పౌరుష ప్రతాపాలు ఆ విషయంలో స్తుతిపాత్రములు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి వంక తిరిగి అన్నారు, నువ్వు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావు, ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని అర్జునుడి వంక తిరిగి, ఓ కిరీటి, ఇక నువ్వు ఏ అలసత్వాన్ని ప్రదర్శించద్దు, ఇక వెంటనే బాణప్రయోగం చేసి అర్జునుడిని చంపేయమన్నారు. ఆ రథచక్రం కర్ణుడిది మరింతగా నేలలోకి దిగబడిపోయింది. అప్పుడు ఇక ధైర్యము చెదిరిపోయినటువంటి వాడై ఆ యుద్ధభూమిలో నిలబడి కన్నుల నీరు కారిపోతుండగా దుఃఖిస్తూ అర్జునుణ్ణి చూసి ఆ కర్ణుడు అన్నాడు, అరదంబు చక్రంబు ధరచాల కృంగిన ఎత్తెద అంతకు నీయకుండుము, ఏను భూమిస్థుడ నీవు రథస్థుండవు, ఈ ఎడ తగువకు నీయకునికి విరిదలవానిని విరధుని ఆయుధం విడినవానిని శూరులేయరెండు, మహిత శూరుడవను మాత్రగా దుత్తమ కొలుడవు, రణధర్మ కోవిదుండవు, ఇట్టి నీవు తగిన ఎట్టి భంగిన అని చెయ్యవలయు, ఇట్లు సెప్పుటెల్ల పాడి ఏర్పటంగా పలుకుట కానీ గోవిందునకును నీకు వెరచి కాదు. అర్జునుడితో మాట్లాడుతూ, అర్జున నువ్వు చూస్తున్నావు కదా, నా రథం యొక్క చక్రం భూమిలోకి దిగబడిపోయింది,
నువ్వు రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్నావు, నేను భూమి మీద ఉన్నాను. పైగా యుద్ధంలో నీతి ఏమిటి? జుత్తు విరబోసుకున్నవాణ్ణి, భూమి మీద నిలబడిన వాణ్ణి, ఆ తర్వాత ఆయుధం లేనటువంటి వాణ్ణి, రథం విరిగిపోయినటువంటి వాణ్ణి శూరులైనటువంటి వారు యుద్ధంలో పడగొట్టరు. 2, నువ్వు గొప్ప శూరుడివే కాదు, గొప్ప వంశంలో జన్మించావు. అటువంటి వాడివి, యుద్ధ ధర్మాలు తెలుసున్నవాడివి, ఇలా భూమి మీద నిలబడినటువంటి నన్ను సంహరించడం మర్యాద కాదు. నేను ఈ రథాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తాను, కాబట్టి నాకు కొంత సమయాన్ని ఇయ్యి. ఇక ఈ మాటలు చెప్తున్నాను అంటే యుద్ధ నియమం నిలబడాలి అన్న ఉద్దేశ్యంతో చెప్తున్నాను తప్ప నీకో గోవిందుడికో భయపడి చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు అన్నాడు. కానీ ఆ రథచక్రం పైకెత్తడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కదా. ఎందుకని అంటే అది శాపము చేత ఆ రథచక్రం భూమిలోకి వెళ్ళిపోయింది. వెంటనే కృష్ణ పరమాత్మ కర్ణుడి వంక తిరిగి, ఏమీ తగవును ధర్మము నీ మనమున నీడు పుట్టెనే, గర్వమును ఉద్దామ దురభిమానము నేలా మరచితి కర్ణ, ఆ చలం మెటబోయన్. ఏమిటి ఆశ్చర్యం, ఇవాళ నీ మనసులో ధర్మం గురించి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నీకు ఎప్పుడైనా ఉందా? ఎన్ని తప్పు పనులు చేయించావు, ఎన్ని తప్పు పనులు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చావు. అప్పుడు అక్కర్లేకపోయిన ధర్మం ఇప్పుడు అకస్మాత్తుగా పనికొచ్చిందా? ఏమీ ఇన్నాళ్ళు గర్వంతో మాట్లాడేవాడివే, దురభిమానంతో మాట్లాడేవాడివే, మాత్సర్యంతో మాట్లాడేవాడివే, అవన్నీ పోయి యుద్ధభూమిలో నుంచుని ఏడుస్తూ మాట్లాడుతున్నావే ఇవాళ. అంటే నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టడం చేత నీకు ఈ కష్టాలు వచ్చాయి. అంతకు మించి నిజానికి పరమాత్మకి రాగద్వేషాలు ఉంటాయి. కాబట్టి పరమధర్మపరులు పాండుభూవల్లభుసుతులు వారి నతుల శుభములందు ధర్మహీనులైన ధార్తరాష్ట్రులకు పాటిల్లు నివిధమున ఎల్లచేటు. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ తీర్పు చెప్పేశారు. పరమధర్మపరులు పాండుభూవల్లభుసుతులు, పాండుభూవల్లభుడైనటువంటి ఆ పాండురాజు యొక్క పిల్లలు 5 పంచపాండవులు ఉన్నారే, వాళ్ళు ధర్మాన్ని అనుష్ఠిస్తారు, ధర్మాన్ని గౌరవిస్తారు. కాబట్టి వారి నతుల శుభములందు వాళ్ళని శుభములు పొందుతుంటాయి. ఇక ధర్మహీనులైనటువంటి వారు ధార్తరాష్ట్రులు, ఆ ధృతరాష్ట్రుడి యొక్క బిడ్డలు. కర్ణుడు తనంత తానుగా గొప్ప పరాక్రమాన్ని పొందినవాడై ఉండవచ్చు, నిస్సందేహం. సహజ కవచకుండలములతో పుట్టినవాడు, నిస్సందేహం. ఆయన ప్రారబ్ధం కన్యాగర్భమై పుట్టడం, అది పెద్ద దురదృష్టం. ఆ పైన విధి ఆయన్ని దుర్యోధనుడి పక్కన చేర్చింది. ఏది చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా నన్ను ఇంత చేసిన దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి చేస్తున్నానా, మాట్లాడుతున్నానా లేదా అంటే నిజానికి కర్ణుడి యొక్క గుణములన్నిటినీ కప్పేసింది. కర్ణుడిని అధర్మం వైపుకి జారిపోయేటట్టు, ఒరిగిపోయేటట్టు చేసినది ఏది అంటే దుష్టులతోటి సాంగత్యం. అందుకే ఇన్ని గుణములు ఉన్నవాడైనా దుష్టులతోటి సాంగత్యమును పొందితే చిట్ట చివరికి పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ తీర్పు చెప్తున్నారు. ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ధార్తరాష్ట్రులు, వాళ్ళకి చేటు లభిస్తుంది తప్ప కర్ణ వాళ్ళకి మంచి జరగమంటే ఎలా జరుగుతుంది? ఇవాళ ధర్మం గురించి మాట్లాడుతున్నావు, అర్జునుడి రణధర్మం గురించి చెప్తున్నావు, మంచిదే. కానీ ఒకనాడు వీళ్ళందరినీ లక్క ఇంట్లో పెట్టి కాల్చాలన్నప్పుడు తప్పన్న ఆలోచన నీకు రాలేదు, అప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదు. కపటజ్యూతాన్ని కల్పించి ధర్మరాజు గారి యొక్క రాజ్యాన్నంతటినీ కబళించి వాళ్ళని అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపించి ఇడుముల పాలు చేసినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు. ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నిండు సభలో వివస్త్రని చెయ్యాలనుకున్నప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదు. ఆవిడ మనసు కాదు, పంచపాండవుల మనసు కాదు, భారతం చదివినవాడి ఎవడి మనసైనా అసహ్యించుకునేలా మాట్లాడినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు. ఘోషయాత్ర నెపంతో నువ్వు దుర్యోధనుడు మీ అందరూ బయలుదేరి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేస్తున్న పాండవుల్ని అవమానించాలని అనుకున్నాడు, నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు. బాలుడైన అభిమన్యుడిని ఒక్కడిని చేసి అందరూ చుట్టుముట్టి వెనక్కెళ్ళి అభిమన్యుడి వింటినారి తెంపడానికి బాణం వేసి మట్టు పెట్టినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకానికి రాలేదు. ఇన్ని పాపాలకి కారణం నువ్వే. దుర్యోధనుడు తప్పు చెయ్యాలనుకున్నప్పుడల్లా ప్రోత్సహించి మాట్లాడిన వాడివి నువ్వే.
ధార్తరాష్ట్రుల యొక్క పాపములన్నింటినీ ప్రోత్సహించి పలికినవాడివి నువ్వే. అప్పుడిప్పుడు నీకు ధర్మం జ్ఞాపకానికి రాలేదు. వాటి పర్యవసానంగా యుద్ధం జరిగితే ఇప్పుడు మాత్రం అర్జునుడికి చెప్పడానికి ధర్మం జ్ఞాపకానికి వచ్చింది. ఎంత ఆశ్చర్యం! నువ్వు అనుష్ఠించని ధర్మం నిన్ను ఎలా కాపాడుతుంది, ఎందుకు కాపాడుతుంది అని అనేసరికి ఆ రథం యొక్క దూలం కింద భుజం చేర్చి కర్ణుడు ఆ రథాన్ని పైకెత్తే ప్రయత్నం చేశాడు. ఆయన బలం ఎంత గొప్పది అంటే ఆ రథచక్రం భూమిలోంచి పైకి రాలేదు, కానీ నదులతోటి, సముద్రాలతోటి, పర్వతాలతోటి ఉన్నటువంటి ఈ భూమి అంతా 6 అంగుళాలు పైకి లేచింది. మొత్తం భూమి 6 అంగుళాలు పైకి లేచింది, కానీ రథచక్రం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు. కర్ణుడు సామాన్యమైన వీరుడని ఎవరనగలరు? అంతటి గొప్ప పరాక్రమాన్ని, అటువంటి భుజబలాన్ని ఆయన ప్రదర్శించాడు. ఆయన ఎంత పైకెత్తుదాం అనుకుంటుంటే రథచక్రం అంత లోపలికి దిగబడిపోతాడు. ఇక అర్జునుడు సంకల్పం చేశాడు. చేసి కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగుచ్చంబులం కల్గి ఆకలిమై వచ్చు కృతాంత వక్త్రమననుగ్రంబై మురారాతి రుద్రుల చక్రంబును శూలమున్ తెగడుచున్ క్రూరంపుటప్పారు అంజలికంబైన మహాస్త్రముందుడి వికర్షంబబ్బునం చేయుచున్. అర్జునుడు శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉండేటటువంటి ఆ సుదర్శన చక్రాన్ని, పరమశివుడి యొక్క చేతిలో ఉండేటటువంటి త్రిశూలాన్ని కూడా దాటిపోయిందా అన్నంత తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి వజ్రాయుధం లాంటి అత్యంత కఠినమైనటువంటి క్రూరమైనటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసి దాని మీద మహాస్త్రాన్ని సంకల్పం చేసి ధనస్సుకి తొడిగి ఆ వింటినారికి సంధించి విడిచిపెడుతూ ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చెప్పేస్తూ ఉంటుంది, అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా, ఎవరి మార్గాన్ని మనం అనుసరించాలి అన్నదానికి ఈ ప్రతిజ్ఞ ఒక్కటి చాలు. అర్జునుడు అన్నాడు, ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానూన వ్రతశీలుడనేనియు కర్ణు తల త్రెంచు ఈ శరమనియన్. నేను తపస్సు చేసిన వాడనైతే, ఏకాగ్ర బుద్ధితో చేస్తే ఏ పనైనా, నేను దానములు చేసిన వాడనైతే, చేసేటటువంటి దానం నిజానికి మళ్ళీ ఇంకోరి దగ్గర ఇంకోటి పుచ్చుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్నది ఎవరికో ఇవ్వడం కాదు. అలా ఇచ్చింది దానం ఎందుకు అవుతుంది? నా దగ్గర ఒకటి ఉందనుకోండి, అది ఎంత గొప్పదైనా కావచ్చు, నేను అది తీసేసి అవతల వారికి ఇచ్చి అవతల వారి దగ్గర మళ్ళీ ఇంకోటి పుచ్చుకున్నాను అనుకోండి, దానం అంటారు కదా, అది పైగా అది చాలా గొప్ప దానం అని చెప్పడం ఎలా కుదురుతుంది? కాదు, నా దగ్గర ఉన్నది తృణమైన, నేను మళ్ళీ ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇచ్చిందేదో అది దానం. అటువంటి దాతనైతే, సేవ చేసి గురువులకు తృప్తిని కలిగించిన వాడనైతే, గురువులు నా పట్ల తృప్తిని పొందినది నిజమైతే, పుణ్యకర్మలను ఎల్లప్పుడూ ఆచరించేవాడినైతే, పుణ్యకర్మ అంటే శాస్త్రము చేత విధింపబడినటువంటి మంచి కర్మలు, అవి చెయ్యాలంటే దాని మీద ఆసక్తి ఉండాలి కదా. అటువంటి ఆసక్తి కలిగిన వాడనైతే, అటువంటి పనులు చేసిన వాడనైతే ఈ బాణము కర్ణుడి యొక్క తల నరికేస్తుంది అని చెప్పి ఆయన ఆ బాణాన్ని విడిచిపెట్టాడు. అది విడిచిపెట్టేటప్పటికే ఆకాశం బ్రద్దలైపోయిందా, లేకపోతే పంచభూతములు గడగడ వణికిపోయాయా, భూమి కదిలిపోయిందా అనేటట్టుగా అది వెళ్ళి కర్ణుడి యొక్క తలని తుడిచేసింది. నెత్తుటిలో ఆ తల మునిగిపోయి తలలేని మొండెం ఆ కొండ వాగులోంచి ఆ ఏరు ప్రవహిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా నెత్తురు కారుతుండగా డుళ్ళి నేల మీద పడిపోయింది. పర్వతం కూలిపోతే ఎలా ఉంటుందో, వజ్రాయుధం పెట్టి కొట్టబడినప్పుడు ఆ పర్వతం ఎలా పడిపోతుందో అలా కర్ణుడి యొక్క శరీరం నేల మీద పడిపోయింది. అందరూ చూస్తుండగా జరిగినటువంటి మహాద్భుతం ఏమి అంటే, ఇటువంటి కర్ణుడు లేకపోతే నిజానికి దుర్యోధనుడు యుద్ధానికి రాడు, రాకపోతే ధర్మ సంస్థాపన ఎలా కుదురుతుంది? కాబట్టి అధిప అంతన కనువిచ్చి అఖిల జనులకు అనుగుణంగా ఆ యుజ్వలత నువ్వు విడిచిచని సముద్దీప్తమైన తేజంబు వారిజాప్త బింబంబు సొచ్చనత్యద్భుతముగా. అందరూ చూస్తుండగా
ఆ పడిపోయినటువంటి కర్ణుడి యొక్క శరీరంలోంచి ఒక గొప్ప తేజపుంజం ఒకటి పైకి లేచి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి ఆ సూర్యనారాయణమూర్తి యందు లీనమైపోయింది. పాంచాలురందరూ బిగ్గరగా కేకలు పెట్టారు, యుద్ధవాద్యాలన్నీ మ్రోగించారు, పెద్ద పెద్దగా జయ జయధ్వానాలు వినపడ్డాయి. పాండవ పక్షం అంతా కూడా అపారమైనటువంటి సంతోషాన్ని పొందింది. కౌరవపక్షం అంతా హడిలిపోయింది. దుర్యోధనాదులకైతే నోట మాట లేదు, నిశ్చేష్టులైపోయారు. రథాన్ని మళ్లించుకొని ఎవరి మానాన వెళ్ళిపోతున్నారు. కృతఘ్నత అన్న మాటకి అర్థం ఏమిటి అంటే నిడుగేలు బలుతొడలు వెడదై ఉరమునై రణామనిన్ కర్ణునొడల్ పడియున్నగని విషాదంబడరి తొలగోమాట్కి గ్రుంకే అర్కుండంతన్. ఆ కర్ణుడు మహానుభావుడు దీర్ఘమైనటువంటి బాహువులు, బలిష్టమైనటువంటి తొడలు, విశాలమైనటువంటి వక్షస్థలం. అటువంటి ఆ కర్ణుడు శరీరం విడిచిపెట్టేసి యుద్ధభూమిలో పడిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే తొలగుమాట్కి విషాదంబడరి తొలగుమాట్కి క్రుంకె అర్కుండంతన్. సూర్యాస్తమయం అయిందిట. అది చూడలేక సూర్యుడు అస్తమించాడా అన్నట్టుగా ఉందిట. ఏది చూడలేక? తన కుమారుడైనటువంటి కర్ణుడు పడిపోయాడని చూడలేక, బతికున్నంత కాలం అధర్మము అని మనసులో తెలిసున్న దుర్యోధనుడి సంతోషం కోసం దానితో అంటకాగి అన్ని మాటలు అనిపించుకుని యుద్ధభూమిలో నిలబడి ఏడ్చి బతిమాలుకుని అర్జునుడు వేసిన బాణాలకి తట్టుకోలేక కంఠం తెగి పడిపోతే ఒక్కడంటే ఒక్కడు శవం దగ్గరికైనా రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆ పరిస్థితిని చూసినటువంటి సూర్యుడు ఇక నేను చూడలేనని అస్తమించాడా? బ్రతికున్నంత కాలం నీ బలాన్ని వాడుకోవడం కోసం ప్రయత్నించడమే తప్ప నువ్వు పడిపోయిన నాడు అయ్యో కర్ణుడు అని రథం దిగి వచ్చి నీ శరీరం దగ్గర నిలబడి కన్నీరు పెట్టినవాడు ఒక్కడు లేడు. అటువంటి వారి కోసమా ఇంత యుద్ధం చేశావు అని బాధపడి విడిపోయాడు ఆ సూర్యుడు. ఇటువంటి దుష్టులతోడి సాంగత్యము చివరికి జీవితాలు ఎంత ప్రమాదకరంగా ముగిసిపోవడానికి కారణమవుతుందో చూసావా అని లోకమునకు పాఠం చెప్పడం కోసం మౌన సందేశం ఇవ్వడానికి వెళ్ళిపోయాడా అన్నట్టుగా విషాదంబడరి తొలగోమాట్కి క్రుంకె అర్కుండంతన్. సూర్యాస్తమయం అయిపోయింది. నిర్గత ప్రాణురాధేయు నిజకరముల కరుణ పెంపున అంటుట కారణముగా పవన స్నానములరింపబోవునట్టు అపర జలనిధిలోనికి అరిగె వినుడు. ఆ సూర్యభగవానుడి యొక్క కిరణములు కరములు కదూ. కిరణములు అంటే ఆ కాంతిని పట్టుకొచ్చేటటువంటి ఆయన యొక్క తేజ సంబంధమైనవి. అవే కరములు, ఆయన చేతులు. ఆ కిరణములు శవం మీద పడ్డాయి కదూ. సూర్యాస్తమయం అవ్వకముందు శవాన్ని ముట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ పవిత్రుడనవడానికి స్నానం చెయ్యాలి అని సూర్యుడు అనుకున్నాడా అన్నట్టుగా పశ్చిమ సముద్రంలోకి మునిగిపోయాట సూర్యుడు. సూర్యాస్తమయం అయిపోయింది. వెంటనే శల్యుడు ఆ టెక్కము తెగిపోయి మోడుబారిపోయినటువంటి ఆ రథాన్ని పట్టుకొని, ఎందుకంటే ఆ పతాకం కూడా పడిపోయింది, అర్జునుడు కొట్టేశాడు. ఆ ఖాళీ రథాన్ని పట్టుకొని వెనక్కి తిరిగి కర్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సైన్యాలన్నీ పరిగెత్తి పారిపోయి, ఆ పారిపోయేటప్పుడు అర్జునుడి యొక్క పతాకం వంక చూస్తూ పారిపోయారు. అప్పుడు శల్యుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, నరవర ఎందు చూడమిరణంబులు కర్ణుడు అర్జునుండు సంగరమొనరెంతురే ఇటుల క్రౌర్య నిరూఢికి దివ్యులుంది అచ్చెరు అది అట్టులుండే విను చెప్పెద ఎంతయు భీతి పొందిరా హరియు నరుండు కర్ణువడి అంత విధాత్రుడు తప్పెవానికి. బతికున్నంతకాలం, యుద్ధం చేస్తున్నంతకాలం, యుద్ధానికి వెడుతున్నంతకాలం తనని ఎవడో పొగిడాడని, ఎవడికో తను మాట ఇచ్చానని వేపుకు తినేసి చచ్చిపోయేటంతగా చంపేసి చచ్చిపోయినవాడు చచ్చిపోయేటట్టుగా చేసేసినటువంటి శల్యుడు ఇప్పుడు పొగుడుతున్నాడు కర్ణుడిని.
ఇంత ప్రమాదకరమైన వ్యక్తిత్వాలతో అంటగలిసి ఉన్నవాడు శాంతిని పొందమంటే ఏం పొందుతాడు? ఎన్ని గుణములుంటే మాత్రం అటువంటి వాడు శోభిస్తాడు? ఆయన దురదృష్టం ఏమిటో, ఆయన జీవితం అంతా దుర్మార్గుల మధ్యలోనే గడిచింది. ఆ కర్ణుడి నరవరా ఇందు చూడ మీరణంబులు ఇప్పుడు చెప్తున్నాడు దుర్యోధనుడితోటి. ఓ దుర్యోధన, లోకంలో యుద్ధాలు చూడలేదా? కర్ణుడు అర్జునుండు సంగర మొనరింతురే ఇటులా. అసలు ఆ కర్ణుడు అర్జునుడు చేసినటువంటి యుద్ధం ఎంత అద్భుతం! క్రౌర్య నిరూఢికి దివ్యులొందిరచ్చరు. ఆఖరికి వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి యుద్ధ తీవ్రతకి దేవతలు తెల్లబోయారు. అది అట్టులుండే విని చెప్పేదనంతయు భీతి పొందిరా హరియు నరుండు కర్ణువడి. నిజం చెప్పాలంటే ఆ కర్ణుడు చేస్తున్నటువంటి యుద్ధానికి కృష్ణార్జునులు కూడా భయపడిపోయారు. అంత గొప్ప యుద్ధం చేశాడు. అంత విధాత్రుడు తప్పేవానికి ఆయనకి దైవానుగ్రహం మాత్రం లేదు. ఆ కర్ణుడికి ఎందుకు లేదు? వీళ్ళందరి వల్లే లేదు. అధర్మపక్షం. ఆ అధర్మపక్షంలో ఉండిపోవడం వల్లే ఆయనకి భగవద్ అనుగ్రహం లేకుండా పోయింది. కాబట్టి అంత గొప్పవాడయా అని ఇప్పుడు పొగిడాడు వెళ్ళి దుర్యోధనుడి దగ్గర. తన బలహీనత తానొకటి అధిగమించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేదా? ముందే పాండవుల్లోకి పోయి ఉంటే ఎందుకు బయలుదేరాడు దానికి? అసలు ఇంత అల్లరి ఉండేదా? భారతం ఎందుకు చదువుకుంటారు అంటే, భారతం ఎప్పుడో జరిగిపోయిన కథ అనుకుంటే వేరు. భారతం జరిగిపోయిన కథ అయినా అంతకన్నా గొప్ప అనుభవాలు వ్యక్తికి ఇచ్చి ఎవడి జీవితం వాడు తీర్చిదిద్దుకోవడానికి పనికొచ్చేటట్టుగా చేయగలిగినటువంటి ఇతిహాసం కనుకనే అందరి కోసం, మానవాళి కోసం మహానుభావుడు ఉదారంగా వ్యాసభగవానుడు పంచమవేద స్వరూపంగా దాన్ని మనకి అనుగ్రహించి మన పట్ల అంత ఉదారుడయ్యాడు. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్ప. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని ఆ వ్యాస భగవానుడికి నమస్కరించగలం. ఆ తర్వాత కృష్ణార్జునుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన పాదములకు నమస్కరించారు. కర్ణుడి యొక్క మరణమాత్మ చెప్పారు. కర్ణుడి యొక్క శవం దగ్గరికి వచ్చి ఆ కంఠం తెగిపోయినటువంటి శరీరాన్ని, ఆయన యొక్క కుమారుల శవాల్ని చూశాడు. ధర్మరాజు గారు సంతోషించాడు. పెద్ద కష్టం తీరిపోయిందన్నాడు. ఇంకా యుద్ధం అకంటకం అన్నాడు. రాజ్యలక్ష్మి ప్రాప్తించినట్టే అన్నాడు అని కృష్ణ పరమాత్మ వంక తిరిగి అనవిని అమ్మురాంతకొనకా నృపుడిట్లను నీవు చక్క చూచిన సులభంబు శోభనము శ్రీధర నీదగు కూర్మికేను భజనమటే నాకు దుష్కరమి శత్రుజయంబు భవత్ప్రసాద జీవనులము మాకు సంపదలు వచ్చు నవశ్యము నింత నమ్ముదున్. హే కృష్ణ భగవన్, మేము ఇటువంటి స్థితిని పొందాము అంటే నీవు కేవలం మా పట్ల చల్లగా చూడడం వల్ల మాత్రమే మాకు ఇటువంటి సంపద, విజయము, శోభనము, శుభము అన్నీ చేకూరాయి. నీదైనటువంటి ప్రేమకి నేను పాత్రుణ్ణయ్యాను అని అందరూ అంటూ ఉంటారు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇది ధర్మరాజ విజయానికి కారణం. భగవద్ అనుగ్రహం. భగవద్ అనుగ్రహానికి పక్షపాతాలు ఉండవు. ధర్మపక్షపాతం. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవద్ అనుగ్రహం. కాబట్టి నీ అనుగ్రహం నా యందు ఉన్నది అంటారు. హే కృష్ణ, నీ యొక్క అనుగ్రహము నా యందుండగా శత్రుజయము నాకెందుకు సిద్ధించదు? నీ యొక్క అనుగ్రహ విశేషం చేత మాకు సమస్త సంపదలు సిద్ధిస్తాయనేటటువంటిది నిర్వివాదాంశము. కేవలము నీ అనుగ్రహ కారణముగా మాత్రమే కర్ణవధ జరిగింది, అందులో సందేహం లేదని ధర్మరాజు గారు చెప్పాడు. నిజం కాదు. సర్పాస్త్రం వచ్చేస్తూ ఉంటే నిజానికి ఆ 5 అంగుళాలు భూమిలోకి రథాన్ని తొక్కి ఉండకపోతే అర్జునుడు ఏమైపోయి ఉండేవాడు? ఇన్నిసార్లు మాటల చేత అర్జునుడికి కర్తవ్యాన్ని గుర్తు చేసి కాపాడాడు. అటువంటి భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి పాండవపక్షం నిలబడగలిగింది. అలా నిలబడగలగడానికి, ఈశ్వరానుగ్రహం పొందడానికి హేతువు ధర్మాచరణమే. కర్ణపర్వాన్ని పూర్తి చేస్తూ మహానుభావుడు తిక్కన సోమయాజి గారు ఒక మాట అన్నారు. అనలుడు భాస్కరుండును సుధాంశుడు అద్ధర సంప్రవర్తకుల్ వినుము నరేంద్ర ఈ క్రతువు విష్ణుమయంబు ఇది నిర్వహించి అర్జునుడును కర్ణుడున్ సమరరూపమునంతగా ఈ ప్రబంధమింపొనర పఠించినన్ వినిన ఒందు నరుం చిరసౌఖ్య సంపదల్. ఇది ఒక యజ్ఞం లాంటిది. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ యజ్ఞానికి ఋత్విజులు. ఏ యజ్ఞం?
ఈ కర్ణపర్వం చదువుకోవడం, ఈ కర్ణపర్వం వినడం, ఇదే ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞానికి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఈ ముగ్గురు ఋత్విజులు, అర్జునుడు, కర్ణుడు, వాళ్ళిద్దరూ ఈ యుద్ధాన్ని నిర్వహించారు, ఈ యజ్ఞాన్ని నిర్వహించారు యుద్ధరూపంగా. ఈ పర్వమంతా అనగా ఈ యజ్ఞమంతా విష్ణుమయం. ఇటువంటి ఈ ప్రబంధాన్ని, ఈ కర్ణపర్వాన్ని ఎవరు ఆసక్తితో చదువుకుంటారో, ఎవరు ఆసక్తితో వింటారో అటువంటి వారందరికీ శాశ్వతమైనటువంటి సౌఖ్యములను, సంపదలను ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు, వాళ్ళు పొందుతారు. అంత గొప్పది ఈ కర్ణపర్వమని ఫలశ్రుతితో ఈ పర్వాన్ని పూర్తి చేయడం జరిగింది. తదనంతర పర్వాన్ని మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర పలకడానికి ప్రయత్నం చేస్తాను. స్వస్తి.